దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఈమె. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఇంద్రజ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తర్వాత బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఓ టాక్ షోకి వెళ్లారు. ఈ షోలో తనకు ప్రేమ గురించి, మోసం గురించి ప్రశ్న ఎదురు కావడంతో ఇంద్రజ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన గుండెల్లో ఉన్న బాధను, కోపాన్ని 2 పదాల్లో బయట పెట్టారు. తన ఘాటు వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఒకరు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందంటూ యాంకర్ నుంచి ప్రశ్న ఎదుర్కొన్న ఇంద్రజ మొదట తను ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది వివరించారు. నార్మల్ డెలివరీ టైంలో అమ్మాయిలకు వచ్చే పెయిన్ హైయెస్ట్ పెయిన్ అంటారు కదా, ప్రేమలో ఓడిపోయినా, మోసపోయినా అంతకు సమానమైన బాధే కలుగుతుందంటూ చెప్పారు. అలా చెబుతూనే ఒక అడుగు ముందుకేసి అది చేసిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకు పుట్టగతులుండవు, సర్వనాశనం అయిపోతారని శపించారు. ఈమె మాటలు విన్న నెటిజన్లు ఇంద్రజ ప్రేమలో మోసపోయారా, అందుకే ఇలా మాట్లాడుతున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమె పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు.